వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను పానీపూరి చేస్తున్నాను చూడండి. నీళ్ళు ఇలాగ ఉడకపెట్టుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను 1 కప్పు. మైదా పిండన్నా గోధుమ పిండన్నా 2 స్పూన్లు వేసుకోండి. దీంట్లో నేనైతే గోధుమ పిండి వేశాను 2 స్పూన్ వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలాగా వేడి నీళ్ళు పోసుకుంటా కలుపుకోండి. స్పూన్తో కలుపుకోండి. ఫస్ట్ వేడిగా ఉంటాయి కదా. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇలాగా వేసుకోవాలి వాటరు కొంచెం కొంచెం. ఇప్పుడు చేత్తో కలుపుతున్నాను చూడండి. ఇలాగ మెత్తగా ఇలాగ స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం తడి క్లాత్తో దీన్ని కప్పి పెట్టాలి 20 మినిట్స్. 20 మినిట్స్ అయిపోయింది. నేనేమో 3 పార్ట్స్ కింద తీసుకున్నాను. దీనికి పెద్ద చపాతీ చేసుకున్నాం. పెద్ద చపాతీ చేసి గిన్నె పెట్టి ఇలాగా ఒక గిన్నె పెట్టి చిన్నగా పూరీలు కట్ చేసుకున్నా. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. ఇలాగా తడి క్లాత్ మీద వేసుకోండి. 2 వైపులా తిప్పుకొని వేసుకోండి తడి క్లాత్ మీద, ఒకవైపే కాదు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను చూడండి. ఆయిల్ హీట్ అయిపోయింది. పూరి వేసేటప్పుడు కొంచెం రౌండ్గా ఇలాగ తిప్పి వేయండి. బాగా పొంగుతాయి పూరీలు. ఎంత బాగా పొంగినాయో చూడండి పూరీలు. ఇంత బాగా సౌండ్ వస్తున్నాయి కదా. చూడండి నీళ్ళ కోసం పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం. అల్లం ఎంత చాలు. ఉప్పు వేసుకుందాం 1/2 స్పూను. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. జల్లెడ పట్టుకుందా. చూడండి బయట ఎలా పడితే అలా చేస్తారు. మేము ఇంట్లోనే ఇలాగా చక్కగా చేసుకొని పిల్లల్ని తినిపించుకోవాలి. చింతపండు స్కిప్ అయింది. చింతపండు పిండి వేసుకోండి. కాబోలి శనగలు, బంగాళదుంప తీసుకున్నాను నేను. ఇలాగ స్మాష్ చేసుకోవాలి 2 కూడా. చూడండి నా పానీపూరి రెడీ అయిపోయింది. తీసుకోలే లడ్డు గారు తీసుకో. ఎలా ఉంది చెప్పు, తొందరగా చెప్పు. తీసుకోండి మాయ్ ప్లేట్లు. పెట్టు చూడు, ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.